హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జార్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు, ఈరోజు ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కళ్ళు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉండాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో కూడా ఏంటంటే కొన్ని మనకి తగ్గట్టు ఫెసిలిటీస్ తోటి బెడ్రూమ్ ఇక్కడ ఉంటే బాగుంటుంది, హాల్ ఇక్కడే ఉంటే బాగుంటుంది, కిచెన్ ఇక్కడే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అని డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం నాకేంటంటే ఈ హౌస్ చూసాక నాకు అలా అనిపించింది. ఫ్రెండ్స్, మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఓకే, ఈ హౌస్ ఎలా ఉందంటే మనకి మీరు చూసుకోవచ్చు. ఈ హౌస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ మనకి అల్మాజ్ కూడా బ్యాక్ సైడ్ మనకు వస్తుంది, అంటే కాకతీయ నగర్ అని చెప్పేసి ఉంది, అక్కడ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్లో ఉంది. ఫ్రెండ్స్, 200 స్క్వేర్ యార్డ్లో చాలా అంటే కంప్లీట్గా 200 చాలా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కొన్ని అంటే ఒక 100 స్క్వేర్ యార్డ్లో కూడా ఏంటంటే చాలా విశాలంగా కడుతూ ఉంటారు. 200 ఏంటంటే టోటల్ 200 కవర్ చేసి చాలా మంచిగా కట్టడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మీరు లైవ్లో చూస్తే మీకే కరెక్ట్ అని చెప్తారు. ఓకే, ఇది వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్లో 30-60 డైమెన్షన్లో ఉంది, మనకి నార్త్ ఫేస్లో ఉంది. ఓకే, నార్త్ ఫేస్లో మనకి 30 ఫీట్ రోడ్ ఫెసిలిటీ అని మనకి చూసుకోవచ్చు. 30 ఫీట్ రోడ్ ఉంది, మనకి రోడ్ కూడా చాలా విశాలంగా ఉంది అనమాట. కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంది, అని చెప్పాను, చాలా కాలనీ డీసెంట్గా ఉంది. అలాగే మనకి 200 స్క్వేర్ యార్డ్లో మనకి హౌస్ కూడా చాలా ఫ్రీగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. ఇంకోటి వచ్చేసి మనకి ఏంటంటే మనకి ఇది కాకతీయ రోడ్ నెంబర్ 12లో మనకు అనేది ఉంది. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే నేను కరెక్ట్ A to Z అనేది నేను అడ్రస్ అనేది మీకు పెడతాను, ఎందుకంటే మీరు డైరెక్ట్ వెళ్ళి చూసుకున్నా కూడా మీకు అనేది హౌస్ అనేది మీకు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అందువల్లనే నేను ప్రతి ఒక్కటి నా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, అలాగే నేను నా వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు నెక్స్ట్ మీకు కంగారు పడకుండా మీకు అక్కడికి వెళ్ళి చూసుకోవడానికి ఇబ్బంది కడకుండా ఉంటుందన్నమాట. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కాకతీయ రోడ్ నెంబర్ 12 అనమాట. ఓకే, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉంది, మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK ఉంది, అండ్ పెంట్ హౌస్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఓకే, మొత్తం 3. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి 3 BHK, పెంట్ హౌస్ కూడా మనకి ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఓకే, ఇది వచ్చేసి మనకి బడింగ్పేట మున్సిపాలిటీ వస్తుంది. 80% మీకు బ్యాంక్ అవైలబుల్ ప్రతి హౌస్కి ఉండేది అనమాట. ఓకే, ఇంకోటి బోర్ అవైలబుల్ కూడా ఉంది. అలాగే మనకి బోర్ డిప్త్ వచ్చేసి మనకి 550 మనకి అనేది చెప్పారు. ఓకే, ఇంకోటి ఏంటంటే అక్కడ కృష్ణా వాటర్ కూడా మనకి ఉంది అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, ఓకే, ఇదేంటంటే మనకి ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఏంటంటే మీరు కాకతీయ నగర్ రోడ్ నెంబర్ 12 అని చెప్పేసి మీరు అల్మాజ్ కూడా అని చెప్పేసి కొట్టారనుకోండి, ఎగ్జాక్ట్లీ మీకు అదే కాలనీకి మీకు తీసుకెళ్ళి వెళ్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఓకే, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఓనర్ వచ్చేసి ప్రైస్ అనేది చెప్పలేదు. ఫ్రెండ్స్, నేను ఓనర్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు వెళ్ళి ఒక్కసారి వెళ్ళి మీరు ఓనర్తో మాట్లాడి ఏంటి అని చెప్పేసి మీరు కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఓనర్ నంబర్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఓనర్కి కాంటాక్ట్ చేసి మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అండ్ మీరు కాంటాక్ట్ అనేది కావచ్చు. ఫ్రెండ్స్, ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ల్యాండ్ మనకి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసి మనకి టోటల్ 200 స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్ వచ్చేసి 30-60, నార్త్ ఫేస్లో ఉంది. మనకేంటంటే 30 ఫీట్ రోడ్ కూడా ఉంది, మనకి డ్రైనేజ్ అవైలబుల్లో ఉంది. స్లాబ్ వచ్చేసి 1650 అని చెప్పేసి అన్నారు. కాకతీయ నగర్ రోడ్ నెంబర్ 12. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 2 BHK ఉంది, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి మనకి 3 BHK ఉంది, పెంట్ హౌస్ మనకని ఉంది. ఫ్రెండ్స్, ఓకే, మీద ఏంటంటే మనకి బడింగ్పేట మున్సిపాలిటీ వస్తుంది అన్నారు. 80% లోన్ అవైలబుల్లో ఉంది, బోర్వెల్ కూడా ఉంది, మనకి కృష్ణా వాటర్ మనకి వస్తుందని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, ఓకే, మిగతా ఏదైనా సరే మీరు డైరెక్ట్ ఓనర్కి డైరెక్ట్ కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మటుకి ఇంతే. ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి అని చెప్పేసి మీ ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీ గురించి ఇంకా చాలా తక్కువలో కూడా నేను తీసుకురాబోతున్నాను. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఏదైతే నేను ఫర్దర్లో వీడియోస్ తీసుకొని వస్తానో చాలా తక్కువలో ఉంటాయో అవి ఏంటంటే మీరు ఇమ్మీడియట్లీ బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేసుకొని ఉంటే మీకు ఇమ్మీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడవచ్చు. మీరు వెళ్ళి ఇమ్మీడియట్లీ మీకు అంటే హౌస్ మీకు నచ్చిందంటే మీరు పర్చేస్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, లైక్ అండ్ కామెంట్ కూడా మీరు చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ చూసే వాళ్ళకి ఏంటంటే ఓకే ఫర్దర్గా ఏంటంటే ఓకే వీడియోస్ బాగుంటాయి, వీడియోస్ చాలా తక్కువలో మనకు అనేది చూపిస్తూ ఉంటారు అని చెప్పి ఫర్దర్గా కూడా మనకి ఏంటంటే ఛానల్ కూడా వీడియో అనేది మనకి రీచ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుగురించనే మీరు ఒక లైక్
చేసి ఒక కామెంట్ పెట్టారనుకోండి, అది మాకేంటంటే వీడియో ఇంత కష్టపడి వీడియో పెట్టడం వల్ల ఏంటంటే ఒక లైక్ చేయడం వల్ల మనకి ఫర్దర్లో ఇంకా బెస్ట్ రిజల్ట్ అనేది మాకు ఛానల్కి అనేది ఉంటుందని చెప్పేసి. ఓకే, ఇలాంటి ప్రాపర్టీస్ మీ దగ్గర కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అంటే ఓల్డ్ హౌసెస్, న్యూ హౌసెస్, ల్యాండ్ ఏది ఉన్నా సరే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేనే మీ దగ్గరకు వచ్చి వీడియోస్ తీసుకొని నా యూట్యూబ్ ఛానల్ నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అలాగే నా యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను వీడియోస్ పెడుతుంటాను, అలాగే ఫేస్బుక్ పేజ్లో కూడా పెడతాను. మీరు మా కాంటాక్ట్ అయితే నేనే ఫ్రీగా వచ్చి మీకు ఈ 3 ప్లాట్ఫామ్లో మేము ఫ్రీగా అనేది మీకు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.